వస్తారన్న కానీ కష్టంలో వచ్చినోడి నిజమైన మనిషి. అది బోలే అన్న. బోలే హీరో కాదు, ది బెస్ట్ హీరో, టాప్ హీరో. లవ్ యూ అన్న. అండ్ అందరికి మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్న. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ప్రశాంత్ ని, మా బిగ్ బాస్ కంటెస్టెంట్ అందరినీ కూడా సపోర్ట్ చేయండి అన్న. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అన్న. ఈ రోజు జరిగినటువంటి ఏమన్నా దేని గురించి అన్న? అన్న ఏం లేదన్నా, ఇప్పుడు ఒక విషయం చెప్తా. ప్రశాంత్ ఒక పాట పెట్టాడు, రైతు బిడ్డ అన్న. వాడు కష్టపడి బయటకు వచ్చిండు. తను ఒక పాట పెట్టిన ఆనందంలో ఇప్పుడు ఏ బిడ్డ ఇది నా అడ్డా అని ఒక పాట పెడితే దానికి తగ్గట్టు యాక్ట్ చేసిండు అంతే తప్ప అది ఒరిజినల్ కాదన్న. మంచోడు అన్న వాడు. పాపం తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు ఈరోజు, గెలుపుని ఎంజాయ్ చేయకుండా చాలా బాధపడుతున్నారన్న. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అదంతా ఏం లేదన్న, హీఈస్ ఎ గుడ్ పర్సన్. చాలా మంచోడు, చాలా అమాయకుడు, మంచోడు. బాగా ఆడిండు, గెలిచిండు. ఇలా జరిగింది. ఇది కూడా ఏం జరిగినా మనం మంచిగా అనుకుందాం. ఒకటే అన్న, సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సోషల్ మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు రైతు బిడ్డ గురించి ఇంత కష్టపడి వచ్చి ఎప్పుడెప్పుడన్నా ఆతృత్రంగా చూసి తినకుండా ఇది చేసిన మిత్రులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రపంచంలో మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ ఉన్నది. ఒక సెల్ ఉంటే ప్రపంచం ఉన్నట్టు తరుణంలో మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏ ఒక్క రూపాయి లేకుండా మేము అడ్వకేట్స్ అంతా కలిసి ఒక 50 మంది అడ్వకేట్స్ కలిసి ఈ రాష్ట్రంలో ఉన్న మంచి అడ్వకేట్స్ అంతా కలిసి హైకోర్టు కానీ, సిటీ సివిల్ కోర్టు కానీ, నాంపల్లి కోర్టు, బార్ అసోసియేషన్లు అందరం కలిసి ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి న్యాయం జరిగింది. దీనిపై న్యాయ వ్యవస్థ పూర్తి నమ్మకం ప్రజల్లో ఏర్పడుతుంది. కాబట్టి పోలీసు వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేసిన, సమయం పాటించి నిజా నిర్ధారణ చేసిన తర్వాతనే ఇలాంటి సెలబ్రిటీలను ఇచ్చేయాలి. ఫర్దర్గా సెలబ్రిటీల వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి కానీ నష్టాలు ఉన్నాయి. కాబట్టి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తూ రైతులంతా, ఈ రాష్ట్రంలో రైతులంతా మన బిడ్డ బయటకు వచ్చింది కాబట్టి అంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్. ఓకే, థ్యాంక్స్ టు ఆల్. అందరికీ పల్లవి ప్రశాంత్ తమ్ముడు ఒక సెలబ్రిటీగా అంత మంచి పేరు తెచ్చుకున్న తర్వాత మా బిగ్ బాస్ హౌస్లో అంతా కలిసి ఉన్నాం. అలాగే బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటన కలిసి వేసింది నాకు. సో వెంటనే నేను ఫోన్ చేసిన తర్వాత మా వినోదన్న రావడం, ఆయనతో పాటు ప్రతి ఒక్కరు పేరున అందరికి కూడా అడ్వకేట్లు అందరూ కూడా బెయిల్ వచ్చింది కాబట్టి ఒకటే విషయంలో అందరూ కట్టుబడినారు. అడ్వకేట్ అందరూ న్యాయం జరగకుంటే తగ్గేదేలన్నట్టు మాత్రం బిహేవ్ చేశారు. సో న్యాయం కోసం మనం పోరాటం చేసినాం, నిలబడ్డాం. ఈరోజు వస్తాడు, లేదంటే రేపు మార్నింగ్, రేపు పొద్దున. అంటే బెయిల్ కన్ఫర్మ్ అయింది, బెయిల్ వచ్చేసింది. ఒక సామాన్య రైతు బిడ్డకి బెయిల్ వచ్చేసింది. రైతులందరూ, తెలంగాణలో ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా 10 కోట్ల మంది ఎదురు చూస్తున్నటువంటి దానికి ఈరోజు మంచి తీర్పునివ్వడం అందరికీ శుభదాయకం. ఓకే, ఈరోజు జడ్జి గారు వచ్చేసి 17వ కోర్టు, నాంపల్లి 17వ కోర్టు జడ్జి గారు బెయిల్ మీద సంతకాలు పెట్టి బెయిల్ వచ్చిందని చెప్పడం జరిగింది. ఓకే, మేము అందరూ అడ్వకేట్లు అందరం కూడా పల్లవి ప్రశాంత్కి అండగా ఉండి కేసు వాదించి బెయిల్ తీసుకురావడం జరిగింది. ఇదందరూ కూడా రైతుల యొక్క విజయం. దీన్ని రైతులకి మేము అంకితం ఇస్తున్నాం. ఈరోజు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఆయన సోదరుడికి సంబంధించిన బెయిల్ ఆర్గ్యూ చేయడం, ఒక కామన్ న్యాయవాదిగా ఒక రైతు బిడ్డ కేసు వాదినందుకు న్యాయవాదులందరం గర్వపడుతున్నాము. నిన్న మేము చేసిన ఆర్గ్యుమెంట్స్ ఏవైతున్నాయో 17th అడిషనల్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్ జడ్జి గారి ముందు చేసిన వాదనల్ని జడ్జి గారు ఏకీభవించారు. కండిషన్ మీద 15,000 2 షూరిటీలు ఒక్కొక్కరికి పూచికత్తి మీద బెయిల్ ఇవ్వడం జరిగింది. ప్రతి సండే అంటే పొద్దున 9 నుంచి సాయంత్రం 5 మధ్యలో ఎవ్రీ సండే ఛార్జ్ షీట్ ఫైల్ చేసే వరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేషన్ అధికారి ముందు ప్రతి సండే హాజరు కావాలని కండిషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ప్రశాంత్ రేపు సాయంత్రం బయటకు రావచ్చు. ఎందుకంటే బెయిల్ కండిషన్ ప్రకారం మేము షూరిటీలు ఈరోజు అంతా సబ్మిట్ ఇంకా చేయలేదు, రేపు పొద్దున సబ్మిట్ చేస్తున్నాము. సాయంత్రం
ప్రశాంత్ వాళ్ళ సోదరుడు ఇద్దరు బెయిల్ నుంచి బయటకు రావచ్చు. నెక్స్ట్ ప్రశాంత్ బెయిల్తో వచ్చినా కానీ మళ్ళీ తీసుకెళ్తారు సార్. ఇంకా అంటే కండిషన్ ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత కూడా బెయిల్ కండిషన్ ఏదైతుందో కండిషన్ ప్రశాంత్ వాళ్ళ సోదరుడు ఫాలో కావాల్సిందే. ఫాలో కాకపోతే మాత్రం మళ్ళీ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం. ఇలాంటి కండిషన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు కండిషన్ వాళ్ళు జడ్జి గారు ఇచ్చిందంటే పొద్దున 9 నుంచి సాయంత్రం 5 మధ్యలో కోర్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారి ముందు, పోలీస్ సిఐ గారి ముందు, జూబ్లీ సిఐ గారి ముందు హాజరు కావాలని కండిషన్ ఇవ్వడం జరిగింది. అంటే కండిషన్ ఇందులో పర్టికులర్గా రాష్ట్రం వదిలి బయటకు వెళ్ళొద్దు, వేరే దేశం వెళ్ళొద్దని ప్రత్యేకంగా కండిషన్లు అయితే ఏమి విధించడం జరగలేదండి. రైతు బిడ్డ మరొకసారి గెలిచాడు. ఈ విజయం న్యాయవాదులది. అదే విధంగా పల్లవి ప్రశాంత్ని అభిమానించిన వాళ్ళ ఫ్యాన్స్ ది, రైతు బిడ్డకు ఓటేసిన ప్రతి ఒక్కరిది, ప్రమోట్ చేసిన ప్రతి మీడియా సోదరులని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. సార్ ఈ రైతు బిడ్డ గెలుపు కాదు సార్, మీరు దగ్గరుండి గెలిపించారు. నిజంగా లాయర్లందరూ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఒక రైతు బిడ్డ కోసం నిలబడి గెలిచే వరకు పోరాడి ఈ రోజు బెయిల్ తీసుకొచ్చారు. బిగ్ బాస్ గెలిచినప్పుడు కూడా మాకు ఎంత ఆనందం కలగల. ఈ రోజు నిజమైన ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఒక సామాన్యుని తొక్కడానికి జరిగే ప్రతి దాంట్లో తొక్కి కానీ ఈ రోజు నిలబడి గెలిపించారు. సూపర్ అన్న. మీరు ఇంకొకటి సామాన్యుడికి ఎక్కడ అన్యాయం జరిగినా నాంపల్లి న్యాయవాదులు ముందుంటారని మనస్ఫూర్తిగా ఇలాంటి లాయర్లు ఉండడం వల్లే మాలాంటి సామాన్యులు బతకగలుగుతున్నాం. ఈ ప్రపంచంలో ఈ రోడ్ల మీద తిరుగుతున్నాం అంటే మీలాంటి మంచి లాయర్లు ఉండడం వల్లే సార్. లేకపోతే మేము బయటకు కూడా రాలేము. మాలాంటి సామాన్యులు బయటకు కూడా రానియారు సార్. మీలాంటి లాయర్లు ఉండడం వల్లే మేము బతుకుతున్నాం సార్. నిజంగా చాలా గర్వంగా ఉంది. ఇలాంటి లాయర్లు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంత పోరాడి బయట తీసుకొచ్చారంటే చాలా గర్వంగా ఉంది సార్. చాలా థ్యాంక్ యూ సార్.